వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్. నేను ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే అటుకుల చుడువ. చాలా టేస్టీగా ఉంటుందండి. స్నాక్స్ బాక్స్లో పిల్లలకి స్కూల్కి పెట్టివచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం. ఫస్ట్గా నేను 1/2 kg అటుకులని తీసుకున్నాను. పలుచని అటుకులు తీసుకోవాలండి. ఆ తర్వాత ఇలా పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. 1/2 kg అటుకులకి 15 లేదా 16 కారాన్ని బట్టి పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద వెడల్పాటి పాత్రను తీసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఎండుమిర్చి మంచిగా వేగేంత వరకు కలుపుతూనే ఉండాలి. లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలండి. ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత కట్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులో పల్లీలని వేసానండి. పల్లీలు 1 టీ గ్లాస్ సరిపోతుందండి. ఆల్మోస్ట్ 1 టీ గ్లాస్ వేసుకోండి. ఇవి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మంచిగా వేగేంత వరకు కలుపుతూనే ఉండండి. ఈ పల్లీలు మంచిగా వేగిపోయిన తర్వాత కరివేపాకును వేసుకోండి. ఇది కూడా మంచిగా వేగిన తర్వాత ఇందులో వెల్లుల్లి పేస్ట్ అలాగే పుట్నాలు వేసుకోవాల్సి ఉంటుంది. మనం వేసుకునే తాలింపు వల్లనే ఈ అటుకుల చుడువ చాలా టేస్టీగా ఉంటుందండి. కాబట్టి లో ఫ్లేమ్లోనే ఈ తాలింపు ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? పల్లీలు వేగిపోయాయి. వెల్లుల్లిని మంచిగా దంచేసి ఈ పేస్ట్ ఇందులో వేసాను. ఇది కూడా 1 నిమిషం పాటు కలిపేసేయండి. మంచిగా వేగిపోతుంది. నెక్స్ట్ 1 టీ గ్లాస్ పుట్నాలని తీసుకున్నాను. ఈ పుట్నాలు ఈ తాలింపులో వేసేసి మంచిగా వేగేంత వరకు కలుపుతూ ఉండాలి. అయితే ఈ పుట్నాలు తొందరగానే వేగిపోతాయండి. 1 మినిట్లోనే పుట్నాలు మంచి కలర్లోకి వచ్చేస్తాయి. ఇవి మంచిగా వేగిపోయేంత వరకు కలుపుతూనే ఉండండి. లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండండి. ఓకేనా? మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేగిపోయిన తర్వాత ఇందులో తగినంత పసుపు వేసుకోవాలి. పసుపు కాస్త ఎక్కువగానే పడుతుందండి. 1/2 kg అటుకులు అని చెప్పాను కదా, 2 టీ స్పూన్స్ పసుపు వేసుకోండి. ఓకేనా? ఒకవేళ మీకు కలర్ తక్కువగా అనిపిస్తే లాస్ట్లోనైనా పసుపు వేసేసి కొంచెం కాచి చల్లార్చిన ఆయిల్ వేసి కలుపుకున్నా కానీ మంచిగా కలుస్తుంది. స్టవ్ ఆఫ్ చేయకముందే పసుపు కాస్త ఆయిల్ వేసేసి కలుపుకోండి. అటుకులకి మంచిగా పట్టే విధంగా కలుపుతూ ఉంటే పసుపు అంతా మంచిగా ఈ అటుకులకి అంటే విధంగా కలపండి. ఓకేనా? ఇప్పుడు మంచిగా తాలింపంతా వేగిపోయింది. పసుపు వేసుకున్నాము. నెక్స్ట్ ఏంటి? మెయిన్ ఇంగ్రీడియంట్ పలుచని అటుకులు ఇందులో వేసుకున్నాను. ఈ అటుకులు వేసేసి దీనికి తగినంత సాల్ట్ వేసేసి దీనిలో తగినంత సాల్ట్ వేసేసి ఇవన్నీ మంచిగా కలిసే విధంగా కలపండి. మనం వేసుకున్న పసుపు ఉప్పు ఈ తాలింపు మంచిగా అటుకులకు పట్టే విధంగా కలుపుతూ ఉండండి. ఒక 10 నిమిషాల పాటు కలుపుతూ ఉంటే పసుపు ఉప్పు అంతా అటుకులకి కలిసిపోతాయి. మంచి కలర్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా కలర్ వచ్చే వరకు కలపండి. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత మీకు పసుపు కానీ ఉప్పు కానీ తక్కువగా అనిపిస్తే మీరు కాస్త వేసుకోవచ్చు. ఓకేనా? ఇదంతా మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఈ అటుకులు మనం వేసుకున్నప్పుడు మెత్తగా ఉంటాయి కదా, కొంచెం ఈ అటుకులన్నీ క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి. మీరు కాస్త మెత్తగా ఈ అటుకుల చుడువ తినాలనుకున్నట్లయితే ఒక 10 నిమిషాల పాటు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదు క్రిస్పీగా అటుకులు ఉండాలనుకుంటే క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండండి. 15-20 మినిట్స్లో ఈ అటుకులన్నీ క్రిస్పీగా అవుతాయి. అంతే అండి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉండే అటుకుల చుడువ రెడీ అయిపోయినట్టే. మరి ఇంకెందుకు లేటు? మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితేనే నేను నా ఛానల్లో వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు మిస్ కాకుండా ప్రతి ఒక్క వీడియో చూడవచ్చు. ఓకేనా?